నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఆరోగ్యశ్రీకి పోగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు, కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అట. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు రావట్లేదు, రోగులకు చికిత్సలు అందని పరిస్థితి నెలకొందని వ్యాఖ్య. ఆరోగ్యశ్రీకి పొగబెట్టారట. ఇది ఆరోగ్యశ్రీకి పొగ కాదు, పేద ప్రజలకు పొగబెట్టినట్టే. ఒక రకంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ 5 లక్షల స్కీమ్కే పరిమితమై 5 లక్షల స్కీమ్లో మీరు వైద్యం చేయించుకోండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఒక కేంద్ర మంత్రిగా. ఆరోగ్యశ్రీకి అయితే పొగబెట్టారట. మొత్తానికి 25 లక్షల వరకు వైద్యానికి భరోసా ఇచ్చిన సంజీవినికి పొగబెట్టేలా బాబు సర్కార్ అడుగులు. 5 లక్షలకే పరిమితమైన కేంద్ర పథకం దయకు వదిలేసిన ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి తప్పించుకున్న ఎత్తుగడ. ఇప్పటికే ట్రస్ట్ నుంచి కాకుండా బీమా పేరుతో అమలు అంటూ మెలిక. తొలి నుంచి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేలా చంద్రబాబు చర్యలు. 2014-19 మధ్య చికిత్సలు పెంచకుండా పేదల ఆరోగ్యంతో ఆటలాడిండు. ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసిన వైఎస్ జగన్. చికిత్సలు 3 రెట్లు, ఉచిత చికిత్స పరిమితి 5 రెట్ల పెంపు. నాడు టీడీపీ సర్కార్ పెట్టిన దాదాపు 700 కోట్ల బకాయిలు చెల్లింపు. దేశంలో తొలిసారిగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలోకి చేర్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. గత 5 ఏళ్లుగా ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆరోగ్యశ్రీకి పొగబెట్టిండు. ఇది ఆరోగ్యశ్రీ అనే కాన్సెప్టు 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి దేశంలోనే పేద ప్రజల గుండె ఆగొద్దు, డబ్బులు లేవని, పేద ప్రజల గుండె జబ్బులు వస్తే గుండె జబ్బులు వచ్చినప్పుడు పైసలు లేక చనిపోవద్దు అనే ఒక ఉద్దేశంతో, ఒక మానవతా దృక్పథంతో ప్రభుత్వాలున్నా, పార్టీలున్నా, వ్యవస్థలున్నా పేద ప్రజల ప్రాణాలు కాపాడటానికే కాబట్టి తప్పనిసరిగా ఎంత ఖర్చు అయినా పర్లేదు ఆరోగ్యశ్రీ పెట్టాల్సిందే అన్నాడు. కొన్ని లక్షల గుండెలు ఆగకుండా బతికినియ్యాలి ఆరోగ్యశ్రీ వల్ల. ఒకటే కారణం, ఆరోగ్యశ్రీ అనే ఒక స్కీము వచ్చినందువల్ల పేద ప్రజలు, రెక్కాడితే డొక్కాడిన ప్రజలు కూడా గుండె జబ్బు వస్తే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, టెన్షన్ లేకుండా, కంగారు లేకుండా, ఆందోళన లేకుండా పోయి హాస్పిటల్ ఆ కార్డు చూసి చికిత్స చేయించుకొని గుండె జబ్బులతోని రిలీఫ్ అయి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది 2007-8 నుంచి నడుస్తుంది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్యలో ఏపీలో దాన్ని 25 లక్షల పరిమితికి పెంచిన ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఖర్చుకి 25 లక్షల రూపాయలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇది ఒక రకంగా పేద ప్రజలకు వరం. పేద ప్రజలకు సంబంధించి ఏ జబ్బు ఇచ్చినా ఇప్పుడున్న కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇప్పుడున్న వైద్య ఖర్చులలో చూయించుకునే పరిస్థితి లేదు, చనిపోవటమే ఇక మార్గమే లేదు. అట్లాంటి పరిస్థితుల్లో 25 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి మేము చెల్లిస్తాం, మీరు పేద ప్రజలకు ఎక్కడా కూడా ఎనికిపోకుండా వైద్యం చేయండి అని ఒక అభయ హస్తం ఇచ్చిండు ఆయన రాజశేఖర రెడ్డి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మీరేం చేస్తున్నారు? పేద ప్రజలకి పొగబెట్టారు. ఆరోగ్యశ్రీకి పొగ కాదు, ఇది పేద ప్రజల ఆరోగ్యానికి పొగబెట్టారు. పేద ప్రజల ప్రాణాలను తీసే కార్యక్రమం తీసుకున్నారు. ఎందుకు 25 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేరు? అంటే మీకు పేద ప్రజల పైన ఎంత మేరకు ప్రేమ ఉంది, ఎంత మేరకు అభిమానం ఉంది, వాళ్ళ ప్రాణాలపైన ఎంత విలువ ఉంది అనేది ఇలా అర్థమవుతుంది. కేంద్ర మంత్రి హోదాలో గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండి. కేంద్రం ఇచ్చే 5 లక్షలకు పరిమితమై నుండి మేము 25 లక్షలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇవ్వలేము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగల. దేనికి బాగల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? మీరు పెద్ద పెద్ద యాడ్లు వేసుకోవడానికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, మీరు సంబరాలు చేసుకోవడానికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రామోజీరావు లాంటి ఒక ప్రైవేటు వ్యాపారస్తుడు, పారిశ్రామికవేత్త, ప్రైవేటు పేపర్కి సంబంధించిన చైర్మన్, మార్గదర్శి చిట్ ఫండ్ చైర్మన్కి సంస్మరణ సభ చేయడానికి మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ పేద ప్రజల గుండెలకు జబ్బులు వస్తాయి, పేద ప్రజలకు జబ్బులు వస్తే చూపించడానికి డబ్బులు ఉండవా? ఇది ఇలా పేద ప్రజల మనసులలో మెదులుతున్న ప్రశ్న. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి ఇచ్చేదాన్ని తొలగించొద్దు అనేది పేద ప్రజల డిమాండ్. మరి ఏం చేస్తారో చూడాలి. మొత్తానికైతే పొగబెట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. పేద ప్రజల కడుపు కొట్టే కార్యక్రమం, పేద ప్రజలకి పొగబెట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. గడిచిన 5 సంవత్సరాల్లో పేద ప్రజలు వాళ్ళ అకౌంట్లో 2,71,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద జమ అయినాయి. అనేక రకాల స్కీములలో అవన్నీ ఇప్పుడు బంద్ అయ్యే కార్యక్రమం స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది ఈ పొగబెట్టే కార్యక్రమంతో. ఇది జరుగుతుంది, చూడాలి. దానికి సంబంధించిన ఒక డేటా కూడా ఇచ్చిండు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎట్లా ఉంది, వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎట్లా ఉండే ఆరోగ్యశ్రీకి సంబంధించి.
2014 నుంచి 19 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 1000 లోపు ఉన్నాయి హాస్పిటల్స్. 1000 లోపు హాస్పిటల్స్లోనే చూసుకోవాలి. ఇక్కడ 2371 హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దాదాపు 1371 హాస్పిటల్స్ పెంచిండు ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. 2014-19 మధ్యలో ఎంత ఉంది, 19-24 మధ్యలో ఎంత ఉంది అనేది క్లియర్గా ఇచ్చిండు. 1000 హాస్పిటల్స్కే ముష్టిగా వేస్తే చంద్రబాబు నాయుడు గారు 2371 హాస్పిటల్స్లో ఉచితంగా కార్డు తీసిపోయి చూసుకునే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి పెంచిండు. దాన్ని అదొక డేటా ఇచ్చిండు. చికిత్స వ్యయ పరిమితి అంటే మనం ట్రీట్మెంట్ చేయించుకునే ఇచ్చే ఖర్చు, గవర్నమెంట్ ఇచ్చే ఖర్చును కూడా పెంచిండు జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించిన ఒక డేటా కూడా ఇచ్చిండు. 5 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉంది. ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రభుత్వం 5 లక్షల వరకు ఇద్దాం, మిగతాది ఆ పర్సన్ పెట్టుకోవాలి, పేషెంట్ పెట్టుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 25 లక్షలకు పెంచిండు. 5 లక్షలు ఎక్కడ, 25 లక్షలు ఎక్కడ? 5 లక్షల నుంచి ఎకాఎక్కిన 25 లక్షలు పెంచిండు. ఆయన ఒకటే ధ్యేయం పెట్టుకుంటూ పేద ప్రజల ప్రాణాలు కాపాడటం కంటే ఇంకా ముఖ్యమైంది లేదు, ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం, ఇక దానికంటే మించింది లేదని దానికి టాప్ ప్రయారిటీ ఇచ్చి 5 లక్షలు చంద్రబాబు ఇస్తే 25 లక్షలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు. దాని తర్వాత చికిత్సలు కూడా, అంటే జబ్బుల సంఖ్య కూడా ఆరోగ్యశ్రీ లిస్టులో, నెట్వర్క్ హాస్పిటల్స్లో లిస్టులో పెట్టిన చికిత్సలు ఉంటాయి. ఏదైతే ట్రీట్మెంట్ చేయించుకునే జబ్బులు 1059 జబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉంటే 3257, దాదాపు 3 రెట్లు పెంచిండు. 3257 జబ్బులకి చూయించుకునేదానికి అవకాశం ఫ్రీగా 25 లక్షల ఖర్చుతోని ప్రభుత్వమే చూయించే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. ఇది మనం డేటా మొత్తం చూస్తే 2014 నుంచి 19 మధ్యలో ఎట్లా ఉంది, పేద ప్రజల ఆరోగ్యం పైన ప్రభుత్వానికి విలువ ఎట్లుంది, ప్రభుత్వానికి ఆ సమస్య పైన దృష్టి ఎట్లా ఉంది, 2019 నుంచి 24 మధ్యలో పేద ప్రజల ఆరోగ్యం పైన, వాళ్ళ జీవితాల పైన, వాళ్ళ ప్రాణాల పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత విలువ ఉందనేది స్పష్టంగా ఈ లెక్కలను బట్టి అర్థమైంది. ఇది ఆరోగ్యశ్రీకి అయితే పొగబెట్టిన దానిపైన డేటా కూడా క్లియర్గా ఇచ్చాడు. కరోనాను కూడా దేశంలోనే మొట్టమొదటిసారి కరోనా లాంటి విపత్కరమైన జబ్బు వస్తే, పరిస్థితి వస్తే, పేద ప్రజలు చనిపోయే పరిస్థితి ఉంటే దాదాపు 2,06,721 మందికి కరోనా చికిత్స చేశారు ఉచితంగా. మొత్తం త్రూఅవుట్ ఇండియాలో అనేక రకాల లాక్డౌన్లు అవి పెట్టిన ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కరోనా రోగులకి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ఉచిత వైద్యం చేయాలి. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు, 2 లక్షల పైచిలకు జబ్బు వీళ్ళకి రోగులకి 743 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దాదాపు 2,06,000 మంది ప్రాణాలు కాపాడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇది ప్రభుత్వాల యొక్క ప్రథమ కర్తవ్యం. మనిషి ప్రాణాలే మొట్టమొదటి ప్రాధాన్యం. ప్రాణాలు కాపాడిన తర్వాత తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, చదువుకోవడానికి చదువు, చూసుకోవడానికి వైద్యం అనేది తర్వాత. ముందు ప్రాణాలతో నిలబడాలి మనిషి, దానికి ప్రాధాన్యత ఇచ్చిండు. ఇది ఒక వార్త. మాకు న్యాయం చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో వాలంటీర్ల వినతి పత్రాలు, టీడీపీ ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి, 10,000 గౌరవ వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పి రోడ్డెక్కారు పాపం ఎవరు, వాలంటీర్లు. వాలంటీర్ల పరిస్థితి, వాళ్ళ జీవితాన్ని గాలికి వదిలేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి విలువ లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీకి విలువ లేదు, మేనిఫెస్టోలో పెట్టిన దానికి కూడా విలువ లేదు. మేనిఫెస్టోను తుంగలో తొక్కే కార్యక్రమం వాలంటీర్లతోనే స్టార్ట్ చేశారు. మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాం, తీసేయం, అది అద్భుతమైన వ్యవస్థ. మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి 5,000 ఇచ్చాడు కానీ మేము 10,000 ఇస్తాం, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని రకరకాల ఆశలు చూపించిండు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు. వాళ్ళతో ఓట్లు వేయించుకుండు. ఇలా ఏం చెప్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. దానికి సంబంధించి వాళ్ళు కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేశారట. మాకు న్యాయం చేయండి, మాకు గొంతు కోయొద్దు, మా జీవితాలను బజార్లో పడేయద్దు, మా కుటుంబాలని రోడ్డు పైన వదిలేసే కార్యక్రమం చేయొద్దు, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పి వాళ్ళు ఆవేదనతో వాళ్ళు కరపత్రాలు పంచుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి 3వ పేజీలో వార్త ఉంది, చూద్దాం. మాకు న్యాయం చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో వాలంటీర్లు వినతి పత్రాలు, ఎన్నికల హామీలను నెరవేర్చాలి, 10,000 గౌరవ వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి. 10,000 వేతనం కూడా ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అసలు మీకు 10,000 ఇవ్వటం దేవుడు ఎరుగు, అసలు మీరు ఉన్నారా లేరా అనేది పెద్ద సమస్య. ఇవాళ వాలంటరీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా లేదా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటే ఇంక మీకు 10,000 5,000 కాడ పోయింది ఇవాళ. కాబట్టి అది ఒక అద్భుతమైన వ్యవస్థ, గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్లు.
జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిండు, దానిపైన స్టార్టింగ్లో విమర్శలు చేశారు ఇదే ప్రతిపక్షాలు అప్పట్లో ఉండి. తర్వాత ఎలక్షన్ టైంలో లేదు లేదు అద్భుతమైన వ్యవస్థ, దీన్ని మేము కొనసాగిస్తామని చెప్పారు. ఆ కొనసాగిస్తామని ఇంతవరకు దాని గురించి మాట్లాడకపోగా వాళ్ళ గొంతు కోసే కార్యక్రమం జరుగుతున్నట్టు వాళ్ళకి కొంత సమాచారం ఉన్నట్టు నిన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిన్న ఒక లేఖ రాశారు. ఆ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ. ఆయన ఆధ్వర్యంలో ఒక లెటర్ రాశారు ప్రభుత్వానికి. ఏమని? గ్రామ వాలంటరీ వ్యవస్థని రద్దు చేయండి, మీకేమి అవసరం గ్రామ వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలని గ్రామ సర్పంచుల సంఘం ఎవడని అడుగుతారా? గ్రామ వాలంటరీ వ్యవస్థ వల్లనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, గ్రామాలలో పటిష్టమైన సేవలు అందుతుంటే గ్రామ పంచాయతీలు కోరుకోవాల్సిందేంది? డీసెంట్రలైజేషన్ కోరుకోవాలి, అధికార వికేంద్రీకరణను కోరుకోవాలి. మీరేం కోరుకుంటున్నారు? అధికార కేంద్రీకరణ కోరుకుంటున్నారు. గ్రామ వాలంటీర్ని రద్దు చేయండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అన్ని పవర్స్ పెట్టండి అని మీరు అడుగుతున్నారు. అంటే దీని అర్థమైంది, మీ సంఘం దేనికోసం పనిచేస్తుంది? మీ సంఘం సర్పంచులకి సర్పంచుల హక్కులకు భంగం కలిగే విధంగా మీకు పనిచేస్తున్నట్టు. 2,66,000 మంది కుటుంబాలని రోడ్డున పడేసే కార్యక్రమానికి సర్పంచుల రాష్ట్ర కమిటీ నేను లెటర్ రాసింది. ఈ కమిటీ ఎక్కడి నుంచి లెటర్ రాస్తుంది? కమిటీ లెటర్ రాయటం వెనక మతలబ్ ఏంది అంటే, ఈ కమిటీ వెనక తెలుగుదేశం పార్టీ ఉండి లెటర్ రాయించింది. ఎట్టి పరిస్థితుల్లో గ్రామ వాలంటీర్ వ్యవస్థను తొలగించాలి, డైరెక్ట్గా తొలగించకుండా ఇండైరెక్ట్గా తొలగిద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట అన్నాడు కాబట్టి బదనాయం మళ్ళీ మొయ్యొద్దు కాబట్టి ఇండైరెక్ట్గా ఎట్లా సర్పంచుల సంఘమే లెటర్ రాసింది కాబట్టి మేము రద్దు చేస్తున్నాం. సర్పంచుల సంఘం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు లేకుండా రాజేంద్ర ప్రసాద్ గారు లెటర్ రాస్తారా? అయిద్ది అది. చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇండైరెక్ట్గా ఆదేశాలు వచ్చి ఉంటేనే ఆయన లెటర్ రాసి ఉంటాడు. ఆయన లెటర్ రాసిండు కాబట్టి ఆ లెటర్నే సాగ్గా చూపించి రద్దు చేసే కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది అనేది ఇవాళ చర్చ జరుగుతుంది బయట. నేను లెటర్ రాసిండు ఆయన. ఇది మొత్తానికి దొడ్డిదారిలో వాళ్ళని తొలగించే కార్యక్రమం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటకు విలువ లేకుండా, మాట నిలబడే తత్వం లేకుండా ఇండైరెక్ట్గా సర్పంచుల సంఘమో, ఎంపీటీసీ సంఘమో, లేకపోతే ఇంకోడో ఎంపీపీల సంఘమో లెటర్ రాయించి మీరే వాళ్ళ గొంతు కోసే కార్యక్రమం, వాళ్ళ కుటుంబాలను బజారున పడేసే కార్యక్రమం చేస్తుంతో పాటు దాదాపు 66 లక్షల మంది పెన్షనర్స్ గొంతు కూడా కోసే కార్యక్రమం చేస్తాం. 66 లక్షల మంది ఇళ్లకు వచ్చి పెన్షన్లు వాళ్ళే ఇళ్లకు వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం గతంలో ఉండేది. ఈ 66 లక్షల మందిని మళ్ళా ఆఫీసుల చుట్టూ తిప్పే కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిప్పే కార్యక్రమం తొందరలో రాబోద్ది. ఎందుకంటే వీళ్ళు తొలగారంటే నెక్స్ట్ గ్రామ సచివాలయ వాళ్ళ ఎంప్లాయీస్ పైన పడతారు, వాళ్ళని వేరే పనులకు ఉపయోగించుకుంటారు. గ్రామాలలో పెన్షన్ల పంపిణీ ఉండదు. అప్పుడు పెన్షనర్సే వచ్చి ఆఫీసుల చుట్టూ తిరిగి బతిలాడి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది మొత్తానికి ఒక 70 లక్షల మందికి సంబంధించి కుటుంబాలను బజారున పడేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది మాకు న్యాయం చేయాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. సూపర్ 6 పై బాబు యూటర్ను, పథకాల అమలుపై నోరెత్తని పవన్, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ 6 హామీలపై సీఎం చంద్రబాబు ఎప్పటిలాగే యూటర్న్ తీసుకున్నారని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుందంటూ డ్రామాలు ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆ మాట అన్న కూటమి భాగస్వామైన పవన్ కళ్యాణ్ కనీసం నోరు మెదపలేదని ఆయన ఆక్షేపించారు. టీడీపీ కూటమి ప్రకటించిన పథకాలు అమలు సాధ్యం కాదని, ఎన్నికల ముందు తాము పేర్కొన్న తనకు సంపద సృష్టించడం తెలుసంటూ చంద్రబాబు గొప్పలు చెప్పి ఇప్పుడు కాడి వదిలేశారని మండిపడ్డారు. సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడమేనా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్ అయ్యారు. సూపర్ 6 పైన చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకుంటూ, ఆ యూటర్న్కి పవన్ కళ్యాణ్ కూడా మౌనముద్ర, మౌనమే సగం అంగీకారం అంటారు, అర్ధ అంగీకారం అని ఆయన కూడా సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి మొత్తానికైతే సూపర్ 6 అనే హామీల నుంచి వైదొలిగే అవకాశం ఉంది, ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది. ఎన్నికల ముందు అలివిగాని హామీలు ఇచ్చి, మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు భయం వేస్తుంది, రాష్ట్రాన్ని ఎట్లా ముందు నడపాలో నాకు తెలవట్లేదు, అయోమయంగా ఉంది, భయం వేస్తుంది అని చెప్తుండు. ఈ భయం సంగతి 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలియదా? ఈ హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా ఈ భయం సంగతి? ఈ భయం వెనుకున్న అర్థమైంది, భయం వెనుకున్న మతలబ్ ఏంటంటే మొత్తానికి మేము ఇచ్చిన హామీలకి మంగళం పాడబోతున్నాం. దానికి కారణం ఈ భయం అనే సాకు చెప్పి మొత్తానికి బయటపడే కార్యక్రమం చేస్తాడు
చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అర్ధంగీకారం తెలిపి ఎట్లాంటి స్పందన లేదు. ఎట్లా మనం సూపర్ 6 అనే హామీలు ఇచ్చి దాని నుంచి వైదొలుగుతాం, నా చేత కూడా మేనిఫెస్టో చూపించారు కదా, నేను అట్లా ప్రజల్ని మోసం చేయనని చెప్పే కార్యక్రమం పవన్ కళ్యాణ్ కూడా చేయట్లేదు. అంటే మొత్తానికి ఇటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రజలను వంచబోతున్నారు యూటర్న్ల పేరుతోని అనేది సుధాకర్ బాబు చెప్తుండు. యూటర్న్ తీసుకొని ప్రజలను వంచబోతున్నారు, ప్రజలను మోసం చేయబోతున్నారు. అందుకే పదే పదే ఆర్థిక వ్యవస్థ పైన భయం వేస్తుంది, ఆ వ్యవస్థ పైన భయం వేస్తుంది అని శ్వేతపత్రాల పేరుతోని సాకు పత్రాలని ముందు పెట్టే కార్యక్రమం చేస్తారనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వాస్తవంగా చూస్తే సూపర్ 6 విషయం మొత్తం మరుగున పడ్డట్టే అనిపిస్తుంది. రైతు భరోసా లేదు, తల్లికి వందనం లేదు, విద్యా కానుక లేదు. ఇట్లాంటి వాటి అన్నిటి కోసం పేద ప్రజలు దాదాపు 1 కోటి మంది ఎదురు చూస్తున్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళ గురించి మాట్లాడలే అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక వార్త. అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత పల్లె అనుచరుల దుశ్చర్య. చీర లాగి సెల్ ఫోన్ లాక్కున్న ఆ పార్టీ నాయకులట, చీర లాగారట. శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలం నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త ఎస్టీ కులానికి చెందిన సుహాసినిపై టీడీపీ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరుడు ఆంజనేయులు బలాత్కారానికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే సుహాసిని కుమార్తె కదిరిలో చదువుతుంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి కుమార్తెని ఇంటికి తీసుకొస్తుండగా ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో నాయనా కోట తండాలో కాపు కాసిన పల్లె అనుచరుడు ఆంజనేయులు అతని కుటుంబ సభ్యులు సుహాసిని చీర లాగి బలాత్కారం చేయబోయారు. ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కున్నారు. అడ్డొచ్చిన ఆమె తలపై దాడి చేసి, ఆమె తల్లిపై దాడి చేసి చెయ్యి ఎరగొట్టారు. కులం పేరుతో దూషించారు. తోటి కార్యకర్తను కాపాడిందని ఇది విషయం. ఎందుకు అంటే ఓడిచెరువు మండలం వీరపగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త పోస్టును తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవాలని ఆంజనేయులు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్థానిక అంగన్వాడీ కార్యకర్త నాగమణిని వేధింపులకు గురి చేశారు. ఇది వీళ్ళ అనుచరుడట పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరుడు ఆంజనేయులు. వాళ్ళకి సంబంధించిన అంగన్వాడీ కార్యకర్త ఇప్పించుకోవడం కోసం ఇప్పుడున్న కార్యకర్తని వేధించి చీర గుంజి ఒక రకంగా మహిళల పైన బలాత్కారం చేసినట్టే అర్థం దీన్ని. మరి దీనిపైన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు? మహిళల పైన దాడులు జరిగితే ఉక్కు పాదం మోపుతాం అని హోంమంత్రి గారు ఒకవైపు, అదే చివరి రోజు మహిళల పైన కానీ బాలికల పైన కానీ కాలేజీ విద్యార్థుల పైన కానీ వెకిలి చేష్టాలు చేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అన్నావు. మరి ఆంజనేయులకి చివరి రోజు ఎప్పుడు? చీర కొంగు బట్టి లాగిండు. ఒక సాటి మహిళగా హోంమంత్రి అనిత గారు స్పందిస్తారా? స్పందించరు. ఎందుకంటే ఆంజనేయులు ఆయన పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. అంటే చట్టం అనేది తెలుగుదేశం పార్టీ నాయకుడు అయితే ఒక రకంగా ఉంటుంది, వైఎస్ఆర్సీపీ నాయకుడు అయితే ఒక రకంగా ఉంటుంది, లేదా మామూలు సామాన్య ప్రజలైతే ఒక రకంగా ఉంటుందా? లేదంటే చట్టం అందరికి ఒకటేనా? చట్టం నిజంగానే అందరూ ఒక్కొక్కటైతే చీర కొంగు బట్టి లాగిన ఒక అంగన్వాడీ కార్యకర్త అంటే మీ గవర్నమెంట్లో ఒక ఎంప్లాయీ, ఒక మహిళ, ఒక ఎస్టీ మహిళ, అందున ఒక చీర కొంగు పట్టి లాగిన ఆంజనేయుల పరిస్థితి ఏంది? చివరి రోజు ఎప్పుడు? ఎవరికి చివరి రోజు? బాధితురాలికి చివరి రోజా? వేధించిన వాడికి చివరి రోజా? అంటే ఇక్కడ ఏమైంది అంటే మళ్ళీ బాధితురాలికే చివరి రోజు అయింది. ఎందుకంటే గవర్నమెంట్లో ఉంది వాళ్ళు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుడి పైన నువ్వు ఇట్లా పేపర్లకి ఇస్తావా, మా గురించి చెబుతావా, నీ ఉద్యోగం ఊస్ట్ అనే పరిస్థితి కూడా వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇది మొత్తానికైతే అంగన్వాడీ కార్యకర్త పైన పల్లె అనుచరులు దాడట. ఊళ్ళోంచి వెళ్ళిపోమని బెదిరిస్తున్నారు. కూటమి నేతలు ఇళ్లలోకి వచ్చి దాడి చేస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో గుంటూరు జిల్లా గారపాడు మహిళల ఫిర్యాదు. మాట్లాడుతున్న మహిళలు, కూటమి అధికారంలోకి వచ్చే దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు కార్యకర్తలు తమ ఇళ్లలోకి వచ్చి దాడులు చేస్తున్నారని గుంటూరు జిల్లా ఒట్టిచెరువుకూరు మండలం గారపాడు గ్రామాల పల్లెల్లో ఉంటున్న వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. తాము గ్రామంలో బతకలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలకు చెందిన మహిళలు కూడా తమ ఇళ్లలోకి చొరబడి గొడవలకు దిగుతున్నారని, పల్లె విడిచి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇది కథ. ఇది పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న మార్పు. ఇది అంటే ఒక పార్టీ గెలిస్తే ఇంకో పార్టీకి సంబంధించిన నాయకులు, ఇంకొక పార్టీకి సంబంధించిన సానుభూతి పరుదులు ఆ ఊర్లో ఉండొద్దు. అంటే వీళ్ళకి రాజ్యం రాసి ఇచ్చినట్టు ప్రజలు, ఇక వేరే ప్రజలు వాళ్ళకి నచ్చని పార్టీ ప్రజలు, వాళ్ళకి నచ్చని పార్టీ సానుభూతి పరులు ఆ ఊర్లో ఉండొద్దు, ఊళ్ళు విడిచి వెళ్ళిపోవాలి. డైరెక్ట్గా ఇళ్లలోకి వచ్చి బెదిరించి కొట్టి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి మహిళలు రోడ్డుపైకి వచ్చి చెప్తున్నారు పాపం. అంటే ఈ మార్పునే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంది అనేది ఇవాళ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. దీనిపైన స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు, దీనిపైన స్పందించాలి చంద్రబాబు నాయుడు గారు.
ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. పేదలకు డబల్ బోనంజా, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం. జగన్ హయాంలో ఇచ్చిన దానికి ఇది రెట్టింపు. ఇకపై గృహ నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తారట. పేదలకు డబల్ బోనంజా, కొత్త వారికి అయితే విశాలమైన స్థలాలు, పాత వారికి బకాయిలు చెల్లింపట. మొత్తానికి గ్రామాల్లో 3 సెంట్లు అంటే స్థలం లేని వాళ్ళకు 3 సెంట్లు ఇచ్చి, గ్రామాల్లో అయితే పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తారట. 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం ఇస్తుందట ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఆ 4 లక్షల 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తారు. జాగా లేని వాళ్ళకి 3 సెంట్ల జాగా గ్రామాల్లో, 2 సెంట్ల జాగా పట్టణాల్లో ఇస్తారట. ఇది ఎంతవరకు సక్సెస్ అయితే చూడాలి. ఇది ఒకటైతే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, కొత్త లబ్ధిదారులకు అందరికీ వర్తింపు. జగన్ ఇచ్చింది గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో 1 సెంటు స్థలమే. అది కూడా ఊరికి దూరంగా ఎక్కడో ఇచ్చారట. సేకరణ కేటాయింపుల్లో అవకతవకలు, గృహ నిర్మాణంపై చంద్రబాబు కీలక సమీక్ష. 2029 నాటికి నిరుపేదలందరికీ ఇళ్ళట. 100 రోజుల్లో 1,25,000 ఇళ్ళు నిర్మిస్తారట. ఇది అయ్యే పని కాదు, ఇది మాటలకే పరిమితం. ఇంకొకటి, ఏడాదిలో 8,25,000 ఇళ్ళట నిర్మిస్తామంటుండు. మధ్యతరగతి ప్రజలకు, జర్నలిస్టులకు తక్కువ ధరలకు ఇళ్ళు, పూర్తయిన ఇళ్లకు చెల్లింపులు ఆపేసిన గత ప్రభుత్వం. బాధితులందరికీ తక్షణమే చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిండట. దీంట్లో కీలకమైన పాయింట్ మనకుంది. జగన్ ఇచ్చింది గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు ఇచ్చిండు. మేము గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాను, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాను పెంచి. దాంతోపాటు పెంచారు, ఓకే సంతోషం. అది కూడా ఊరుకు దూరంగా ఎక్కడో ఇచ్చారట, వీళ్ళు ఊరు మధ్యలో ఇస్తారట. ఇదంతా ఉట్టి బొంకుడు మాటలు తప్ప ఊరుకు మధ్యలో మీరు ఇచ్చే సాహసం కానీ, మీరు ఇచ్చే తెలివి కానీ, మీరు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఆయన అంటే ఊరికి దరికిచ్చిండట, వీళ్ళు ఊరు మధ్యలో ఇస్తారట. అంటే ఇది జనం నమ్మాలా? ఎక్కడుంది ఊర్ల మధ్యలో ఖాళీ స్థలాలు వాస్తవంగా ఇవ్వడానికి? ఏ ప్రభుత్వం ఉన్నా సరే నిజంగానే ఊరికి దగ్గరలో, ఊరికి మధ్యలో ప్లేస్ ఇవ్వటానికి 3 సెంట్లు గ్రామాలలో ఉంటుందా? ఒక్కొక్కళ్ళకు 3 సెంట్లు ఇచ్చేంత జాగా గ్రామాల మధ్యలో ఉండి, గ్రామాల మధ్యలో ప్రభుత్వానికి ఉండి, ప్రభుత్వం సేకరించి ఇచ్చేంత అవకాశం కానీ, ఆ వెసులుబాటు కానీ ఉందా? ఎందుకు ఈ బొంకుడు మాటలు? ఏస్ మీరు ఇవ్వండి, 3 సెంట్లు ఇవ్వండి, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వండి, గ్రామం ధరికిచ్చిన పర్లే, పేద ప్రజలకు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అటు ఊరు బయట ఇచ్చినట్టు వీళ్ళు ఊళ్ళో ఇస్తారట. ఇదంతా శుద్ధ తప్పు. ఊళ్ళో ఇచ్చే కార్యక్రమం కాదు, ఎక్కడో ఒక దగ్గర అయితే ఇవ్వండి. ప్లాట్లు సేకరించి వెంచర్లు చేసి, లేఅవుట్లు చేసి అంత ఊర్లలో ఏడుంది? పట్టణాలలో ఎక్కడుంది జాగా? ఇది ఒకటైతే పేద ప్రజలకు సంబంధించి ఒక తీపి కబరే. ఎందుకంటే 3 సెంట్ల జాగా అంటే దాదాపు 150-160 గజాలు ఉంటుంది పల్లెలలో. పట్టణాలలో అయితే 2 సెంట్ల జాగా అంటే దాదాపు 100 గజాలు సుమారుగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళు దాంట్లో ఇల్లు కూడా కట్టుకోవడానికి ఒక 4 లక్షల ఆర్థిక సహాయం చేస్తారట. దీనికి సంబంధించి అయితే పేద ప్రజలకు తీపి కబురు. నిజంగా వీళ్ళు అన్న ప్రకారం 8,25,000 ఇళ్ళు 1 సంవత్సరంలో నిర్మిస్తే ఇక అంతకంటే హ్యాట్రిక్ ఉండదు. అది మరి ఎంతవరకు సాధ్యమైందో చూడాలి. 2 ఆర్డీఓలపై ఏటు, సబ్ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ పైన మదనపల్లి ఫైళ్ల కాల్చివేత కేసులో చర్యలు. ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి పిఏ ఇళ్లలో సోదాలు. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు. మాధవ్ రెడ్డి ఇంట్లో 500 పత్రాలు స్వాధీనం. కార్యాలయాన్ని సందర్శించిన కర్నూలు డీఐజీ. సబ్ కలెక్టర్కు 100 మంది బాధితుల ఫిర్యాదు. పెద్దిరెడ్డి కుటుంబీకులు 4 కోట్ల స్థలం లాక్కొని కంచె వేశారని వృద్ధురాలి రోదన. పెద్దిరెడ్డి భార్య పేరిట చెరువు, ఆపై ఫ్రీ హోల్డ్. 2 ఆర్డీఓల పైన, ఒక సూపరింటెండెంట్ పైన సస్పెన్షన్ వేటేశారు. మదనపల్లి ఫైళ్ల కాల్పులకు సంబంధించి, ఫైళ్ల సంబంధించి అగ్ని ప్రమాదానికి సంబంధించి 2 ఆర్డీఓలు, ఒక సబ్ కలెక్టర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అట. 3 ప్రభుత్వ అధికారులపైన, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పనిచేసే అధికారులపైన వేటేశారు, సస్పెన్షన్ వేటు. అంటే ప్రభుత్వం అధికారుల యొక్క వైఫల్యం ఉంది, ప్రభుత్వం వైఫల్యం ఉంది ఫైళ్లు తగలబెట్టడంలో, ఫైళ్లు తగలబడిపోవటంలో అనేది స్పష్టంగా దీన్ని బట్టి అర్థమైంది. దీంట్లో రాజకీయ నాయకులను లాగే ప్రయత్నం చేస్తున్నారు. మరి అధికారులు పాత్ర ఎంత మేరకు ఉంటే సస్పెన్షన్ దాకపోయింది? అధికారుల పాత్ర ఉంటే రాజకీయ నాయకులకు సంబంధం ఏంటి? అధికార పాత్ర రాజకీయ నాయకులకు కూడా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారా? లేదు ఆ 2 ఆర్డీఓలు లేదా సూపరింటెండెంట్ చేసిన, గతంలో చేసిన ఏమైనా అవకతవకలు బయటపడతాయి అనే ఉద్దేశంతో ఏమైనా ఫైళ్లు తగలబెట్టారా? వాళ్ళ ఉద్యోగాలకు ఎసరొద్దని, వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడానికి, వాళ్ళ గతంలో చేసిన తప్పులను కాపాడుకోవడానికి ఫైళ్లు తగలబెడితే దాన్ని పెద్దిరెడ్డో లేక XYZ ఎవరికైనా ఆపాదించే కార్యక్రమం చేస్తున్నారా? లేదు ఆ 2 ఆర్డీఓలకి, సూపరింటెండెంట్కి, పెద్దిరెడ్డి మనుషులకి ఏమైనా సంబంధాలు ఉన్నాయి అనే విషయాలపైన సమగ్రంగా విచారణ చేస్తారట. చూడాలి ఏం జరిగిందో. ఇది ఒక వార్త.
ఫోటోల పిచ్చి ఖరీదు 700 కోట్లట. గ్రానైట్ రాళ్లపై జగన్ ఫోటోల ఖర్చు ఇది. తుడిపేయాలంటే మరో 15 కోట్ల ఖర్చు. పాస్ పుస్తకంపై బొమ్మ కోసం 15 కోట్లు. వైసీపీ చేష్టలకు అధికారులు దాసోహం. నాడు అడ్డు చెప్పకుండా నిధుల ఖర్చు. నిగ్గు తేల్చిన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమీక్ష. భూ ఆక్రమణలే పెద్ద సమస్య. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చర్యలు ఉండాలని సీఎం దిశానిర్దేశం చేసిండట. గ్రానైట్ రాళ్లపై జగన్ ఫోటో ఖర్చు ఇదట. 700 కోట్లు అయిందట ఫోటోల పిచ్చికి. 700 కోట్లు అయిందంటున్నారు. కింద ఏం చెప్తుండు? తుడిపేయడానికి 15 కోట్లు, పాస్ పుస్తకం బొమ్మకు 15 కోట్లు, అంటే 30 కోట్లు ఖర్చు అయింది. పాస్ పుస్తకం పైన బొమ్మ వేయడానికి, రాళ్ల పైన బొమ్మ వేయడానికి, వాటిని తోడవటానికి అని చెప్తుంది. 15 30 కోట్లు ఖర్చు. మరి పైన హెడ్డింగ్ 700 కోట్లు అయింది ఫోటోలు పిచ్చికి అంటున్నారు. సరే 700 కోట్లు అయిందా, 30 కోట్లు అయిందా, 3 కోట్లు అయిందా పక్కన పెడితే, ఈ ఫోటోల పిచ్చి అనేది అయితే ఇది ఒక రకంగా పరాకాష్ఠగా చేరింది. అది ఏ రాజకీయ పార్టీ ఉన్నా. దట్టు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించిన ఆస్తుల పాస్ పుస్తకాల పైన ముఖ్యమంత్రి బొమ్మ ఏంటి? ఎంత పిచ్చిది! అసలు దానికి మించిన పిచ్చి ఇంకోటి ఉంటుందా? ప్రజల ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పాస్ పుస్తకాల పైన ముఖ్యమంత్రి బొమ్మ వేయటం అంటే ఇక అదే దానికంటే పిచ్చి పని లేదు. అంటే ముఖ్యమంత్రి ఏమైనా జగన్మోహన్ రెడ్డి శాస్త్రంగా ఉంటాడా? ఎందుకు బొమ్మ వేయాలి? ప్రజల ఖర్చుతోని, ప్రభుత్వం ఖర్చుతోని ఆయన బొమ్మ ఎంచుకోండు పాస్ పుస్తకాల పైన. పాస్ పుస్తకాలు రైతులు ఇచ్చేది ప్రభుత్వం. ప్రభుత్వం శాశ్వతంగా ఉండేది ఎంబ్లము. ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్ర ఉంటుంది. రాజముద్ర ఎవడైనా వేస్తారు. ఈ దేశంలో తెలివి ఉన్న ఏ నాయకుడైనా రాజముద్రనే ముద్రిస్తారు. నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రుల యొక్క ఫోటోలు ముద్రించరు. ఎందుకంటే వాళ్ళు శాశ్వతం కాదు, ఎప్పుడు పోతారో తెలియదు. కాబట్టి అంత పిచ్చి పని జగన్మోహన్ రెడ్డి చేసిండు. దానికి 700 కోట్ల రూపాయల ఖర్చు అయిందని ఆంధ్రజ్యోతి చెప్తుంది. కానీ 30 కోట్లని కింద చెప్పింది. మొత్తానికి 30 అయిందా 700 కోట్లు అయిందా పక్కన పెడితే, రాజముద్ర ప్లేస్లో ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం జగన్మోహన్ రెడ్డిది ముమ్మాటికి తప్పు. ఈ పాస్ పుస్తకాలమైన ఫోటో ఎఫెక్టే మొన్న ఎన్నికలలో స్పష్టంగా ప్రజలు గమనించారు. ఆ మార్పు చూశారు. మీరు ఎన్నికల ఫలితానికి ప్రధాన కారణంలో అదే ఒకటి. పాస్ పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ, సర్వే కొలతరాళ్లపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ. ఈ రెండింటి వల్ల ప్రజలు తెలుగుదేశం పార్టీ చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన చెప్పిన అబద్ధాన్ని నమ్మారు. తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మీ భూములు గుంజుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే పాస్ పుస్తకాలపైన బొమ్మలు వేయించిండు. ఆయన ఫోటో వేయించుకున్న దానికోసం అంటే నిజంగానే అనుకుని నమ్మారు. ఎందుకంటే భూమికి ప్రజలకి ఆ అటాచ్మెంట్ ఉంటుంది. భూమికి మనిషికి ఆ అటాచ్మెంట్ ఉంటుంది. భూమి బోద్దంటే ఎవడు కూడా ఒప్పుకోడు. నిజంగానే బోద్ద అయింది. ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి బొమ్మలు, ముఖ్యమంత్రి ఫోటోలు పాస్ పుస్తకాలపైన లేవు కదా. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేసిండు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది నిజమేనా ఏంటి? మళ్ళా గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోండి కాబట్టి మా పాస్ పుస్తకాలను ఓడగుంజుకుంటారా, మా భూములు పోతాయా అనే ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన అపనమ్మకం ఏర్పడదా. ఆ అపనమ్మకమే కూటమిని గెలిపించే దానికి కారణమైంది. సరే, అది అబద్ధం అనేది పక్కన పెడితే, కానీ ఇది ఒక పిచ్చి చేష్ట అనమాట. అదే మీకు పెద్ద గుదిబండ అయింది. అలా తెలుగుదేశం పార్టీ గెలవటానికి, వైఎస్ఆర్సీపీ ఓడిపోతానికి గుదిబండ అయింది అది. ఇది అందుకే మీకు 40% ఓట్లు వచ్చిన ఓడిపోవడానికి రీజన్ అది ఇట్లాంటి పిచ్చి పనులు చేయడం వల్ల. కాబట్టి దీనికంటే మించిన పిచ్చి పరాకాష్ఠగా చేరినది ఇంకోటి ఉండదు ఈ ఫోటోల వ్యవస్థ అనేది. అది ఎంత ఖర్చు అయిందని పక్కన పెడితే, ఫోటోలు వేయటం ముమ్మాటికి తప్పే. దాన్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నట. రాజముద్ర, క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు, కోడ్ స్కాన్ చేస్తే భూ సరిహద్దులు, లొకేషన్ కూడా వస్తుందట. ఇది ఒక అద్భుతమైన వ్యవస్థ. రాజముద్ర వేయాల్సిందే, కోడ్ ఉంటుందట, బార్ కోడ్. ఆ కోడ్ని స్కాన్ చేస్తే మనకున్న భూములకు సంబంధించిన బౌండరీసు, దానికి సంబంధించిన విస్తీర్ణం అన్నీ వస్తాయట. సరిహద్దులు, లొకేషన్ అన్నీ వస్తాయట. ఇది ఒక రకంగా ఒక సంస్కరణ. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ చూద్దాం. పాస్ పుస్తకాలపై రాజముద్ర, వ్యక్తుల ఫోటోలు పార్టీ రంగులు ఉండొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఫైనల్ సెల్ఫీ, సరదాగా ఈతకెళ్లి 3 యువకులు మృత్యువాత. తెలుగు గంగ SR1లో దుర్ఘటన, 3 కుటుంబాల్లో విషాదం. ఫైనల్ సెల్ఫీ అట. పాపం సరదాగా ఈతకని వెళ్ళి సెల్ఫీ తీసుకుంటే అందులో కొట్టపోయారు. 3 చచ్చిపోయారు పాపం. తెలుగు గంగ ప్రాజెక్టు SR1 ప్రాజెక్టులో 3 చచ్చిపోయారు. అందుకే ఈ సెల్ఫీలు వీటికి తీసేటప్పుడు ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. దట్టు యువకులు బాగా చేస్తారు. రైళ్లు పోతుంటే దాని పక్క నుండి సెల్ఫీలు తీయటం, ట్రైన్స్ పక్కన ట్రైన్ గుద్దుకొని చనిపోవటం, ఇగో ఇట్లాంటివన్నీ. బస్సులలో పోతుంటే తలకాయ బయటకు పెట్టి సెల్ఫీలు తీయటం, ఈ వ్యవహారాలు. బైకులలో పోతుంటే స్కిట్లు చేయటం, బైక్ నడిపేది పక్కన పెట్టి
బైక్ ముందుకు పోతూనే ఉంటుంది, వాడు సెల్ఫీ చేస్తాడు. అట్లా చనిపోవటం ఇవన్నీ జరుగుతున్నా కానీ మళ్ళీ ఇదే చేస్తాం. మొత్తానికి 3 చనిపోయారట పాపం. ఇది ఒక వార్త. ఈనాడు ఇంటి నిర్మాణానికి 4 లక్షలు PMAY పట్టణ 2.0కి అనుసంధానం చేసే అమలు. కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు వర్తింపు. ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అందజేత. ఇది సొంత స్థలాల్లోనే గృహ నిర్మాణానికి అనుమతి. జర్నలిస్టులకు కూడా ఇళ్ల నిర్మాణాలట. ఇది ఒక వార్త ఇచ్చారు. పద్మవ్యూహంలో సామాన్యుడిలా దేశం, పద్మవ్యూహంలో అభిమన్యుడిలా దేశం ఉందట. అంతటా భయాందోళనలు వాతావరణం. యువత, మహిళలు, రైతులు, చిరు వ్యాపారులు విలవిల. రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగానే కేంద్ర బడ్జెట్. లోక్సభలో రాహుల్ గాంధీ ధ్వజం. ప్రధాని మోదీ, అమిత్ షా మరో 4గురిపై విమర్శలు. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో యువకులైన అభిమన్యుడిని 6 వ్యక్తులు పద్మవ్యూహంలో బంధించి హత్య చేశారు. 21వ శతాబ్దంలోనూ 6 వ్యక్తులు మరో చక్రవ్యూహాన్ని రచిస్తున్నారు. యువత, మహిళలు, రైతులు, చిరు వ్యాపారులు అందులో బందీలుగా మారుతున్నారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాలా ఘాటుగా చెప్పిండు. పద్మవ్యూహంలో అభిమన్యుల దేశంలోని యువత ఉంది, నిరుద్యోగులు ఉన్నారు, చిరు ఉద్యోగులు ఉన్నారు. పద్మవ్యూహంలో అభిమన్యుల దేశంలో ఉన్న పేద ప్రజలను చిక్కారు. ఒక 6 మంది వ్యక్తులు అందులో ఉన్నారు. దాంట్లో ప్రధానంగా మోదీ, అమిత్ షా, ఇంకా కొంతమంది 4 ఉన్నారట. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ చాలా తీవ్రంగా మాట్లాడిండు అసెంబ్లీలో, పార్లమెంట్లో నిన్న. ఇది ఒక వార్త. తమ ప్రాణాలకు తెగించారు, ఆమె ప్రాణాలు నిలిపారట. అర్ధరాత్రి వేళ పడవపై గర్భిణి తరలింపు. వరదతో ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. పైగా అర్ధరాత్రి ప్రసవ కష్టమై ప్రాణాపాయ స్థితిలో నిండు గర్భిణి. ఇలాంటి తరుణంలో 2 ప్రాణాలు కాపాడేందుకు అధికారులు ఆగమేఘాల మీద కదిలారు. ఎంతో సాహసించి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ 2 పడవలపై 3 వాహనాలపై ఆమెను ఆసుపత్రికి చేర్చి అందరి అభినందనలు అందుకున్నారు. గోదావరి వరదతో అల్లూరు సీతారామరాజు జిల్లా వర్రామచంద్రాపురం మండలం అతలాకుతలమైంది. మండల కేంద్రానికి చెందిన ముత్యాల భవానికి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పురుటి నొప్పులు మొదలయ్యాయి. భర్త సాయిరామ్ ఆమెను రేకపల్లి వైద్యశాలకు తరలించారు. ప్రసవానికి వైద్యుడు అనిల్ కుమార్ ఏర్పాటు చేస్తుండగా అధిక రక్తస్రావం జరగడం గుర్తించారు. మెరుగైన వైద్య నిమిత్తం కోతుల గుట్ట వైద్యశాలకు తరలించాలని సూచించారు. వరదల కారణంగా అక్కడికి వెళ్లేందుకు రహదారి సదుపాయం లేదు. ఈ నేపథ్యంలో రాత్రి 1 గంట సమయంలో తహసీల్దార్ మౌలానా ఫజిల్, ఏటిపాక సిఐ రామారావుకు సమాచారం అందించారు. వెంటనే వారిద్దరు వైద్యశాలకు వచ్చి నాటు పడవలు నడపడంలో నేర్పురైన వడ్డిగూడెం బోటు వెంకన్న పిలిపించారు. ఇది మొత్తానికి ఆ తహసీల్దారు, ఆ సిఐ వాళ్ళకి శాల్వాలుగా అభినందించాలి. ఒక గిరిజన మహిళకు సంబంధించి, తండాలో ఉండే మహిళకు సంబంధించి, కోయగూడలో ఉన్న మహిళ గర్భిణీ స్త్రీ ప్రసవ వేదంతో బాధపడుతుంటే అర్ధరాత్రి ఫోన్ చేశారట అక్కడ కొంతమంది తహసీల్దార్ ఎంత మానవతా దృక్పథం ఉంటే ఆయన సిఐకి ఫోన్ చేసి పిలిపించుకొని నాటు పడవలలో నిష్ఠాతులైన వాళ్ళని పిలిపించి నాటు పడవల్లో తీసుకుపోయి అంత గోదావరి చాలా స్పీడ్గా వస్తుందట. వస్తానా కానీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా పిలిపించి మొత్తానికి అయితే బయటపడేశారు. మొత్తానికి ప్రాణాలను కాపాడటం ఇది మామూలు మౌలానా ఫజిల్ అట తహసీల్దారు, ఏటిపాక సిఐ రామారావు. ఈ మౌలానా ఫజిల్ రామారావుని వాస్తవంగా అక్కడ ప్రజలు సన్మానించాలి. ఇట్లాంటి వ్యక్తుల్ని, ఇట్లాంటి అధికారుల్ని మనం ప్రోత్సహిస్తే అధికారుల బాధ్యత పెరిగింది. మామూలు విషయంగా తహసీల్దారులు, సిఐలు ఆ టైంలో మధ్యరాత్రి 12-12:30 గంటల ప్రాంతంలో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడటం అనేది ఒక మిరాకిలే. వాస్తవంగా ఎంత మానవతా దృక్పథం, ఎంత మనిషి జీవితం యొక్క విలువ ఎంత తెలిస్తే ఆయన స్పందించి అప్పటికప్పుడు వచ్చి పోలీసులను పిలిచి, పోలీసులతో పాటు అక్కడ నిష్ణాతులైన బోటు నడిపే వాళ్ళని పిలిచి ఏర్పాటు చేసి తీసుకుపోవడం అంటే మధ్యరాత్రి మామూలు విషయం కాదు. ఇది ఒక వార్త. అడవిలో అమానుషం అయిందట. దీనికి సంబంధించి మొదటి పేజీ ఇది. మొదటి పేజీలో చూద్దాం. మొదటి పేజీలో ఇచ్చిండట. అడవిలో అమానుషం. అమెరికా మహిళలను గొలుసుతో చెట్టుకు కట్టేసి దారుణంగా 40 రోజులు ఆహారం
కూడా లేదన్న బాధితురాలు మహారాష్ట్రలో ఘటన జరిగిందట. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన లలిత కయ్యి కుమార్ అనే మహిళ 50 సంవత్సరాలు ఉంటాయట ఆమె వయసు. గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతాల్లో చెట్టు గొలుసుతో బంధించి వెళ్లారు. ఆకలితో అలమటిస్తూ వర్షంలో తడిసి నీరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలను కాపాడి ఆసుపత్రికి తరలించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సోనుర్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో శనివారం ఓ గొర్రెల కాపరికి మహిళ అరుపులు వినిపించాయి. చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదట. మొత్తానికైతే అడవిలో అమానుషం జరిగింది. అమెరికాకు సంబంధించిన మహిళట గొర్రెల కాపరి కాపాడండి. అక్కడ చుట్టూ చూస్తే అరుపులు వినపడ్డాయట. ఏంటి అని చూస్తే చెట్టుకు కట్టేసిందట. 40 రోజులు అయిందట. తినడానికి తిండి లేవు, తాగటానికి నీళ్ళు లేవు. పట్టించుకున్నాడు లేడు. అడవి మృగాలు ఉంటాయి. మరి ప్రాణాలతో బతికి బట్టగట్టింది. మొత్తానికైతే గొర్రెల కాపరి చూసి ఆమెను ఇడిపించి పోలీసులకి సమాచారం ఇచ్చి ఇడిపించి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 40 రోజులు అయిందట. తిండి లేదు, నీళ్ళు లేవు. బతికింది మొత్తానికైతే ఎట్లా. మరి దీని వెనక వాళ్ళ భర్తే వదిలించుకోవడం కోసం తీసుకొచ్చి అక్కడ గట్టేసిపోయింది అడవిలో అని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే భర్త లేదా ఇంకొకళ్ళ అసలు ఈ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎవరు అనేది తెలిస్తే కానీ అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. మరి వాడు కూడా ఒక నిజంగానే భర్తే నిజంగానే చెట్టుకు కట్టేసిపోతే ఇంకా వాడు అంత సైకో ఇంకోలేడు. ఇంత సైకోతనం కాకపోతే నచ్చకపోతే వదిలించుకోవాలా. ఇక రకరకాలే చూసినాం. నచ్చని వాళ్ళు చంపిన వాళ్ళు చూసినా ఇది ఒక విచిత్రంగా ఉంది. తీసిపోయి అడవిలో కట్టేటిపోయింది. ఆ నరకయాత్ర అయింది. 40 రోజులు తిండి లేక నీళ్ళు లేక ఏమొచ్చి కరుతుందో తెలియదు. పెద్ద పుల్లు వస్తుందో తెలియదు. అడవి మృగాలు వస్తాయో తెలియదు. ఆడ అసలు నైటు ఎట్లా అసలు అడవిలో ఉండటం అంటే అంత మామూలు విషయం కాదు. పగలేదో రాత్రి ఏదో తెలియదు, టైం తెలియదు, మనుషులు సంచారం లేదు. అంత నరకయాత్ర అంటే వాడికంటే సైకో లేడు. నిజంగా వాడికి ఇట్లా కట్టేసి పోతాయి అడవిలో. ఇది ఈనాడుకు సంబంధించి ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి